హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఊర్లో నూకాలమ్మ తల్లి పండగ కాబట్టి ఈరోజు మా అమ్మ అయితే బొబ్బర గారెలు అయితే కాలుస్తుంది చూడండి. ఇలాగ బొబ్బర రుబ్బులోని ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం ఇలా వేసుకొని కలుపుకొని పొయ్యి మీద నూనె వేసుకొని ఇలా గారెలు అయితే వేసుకుంటున్నాం మేమైతే. చూడండి మా అమ్మ అయితే ఎలా కాలుస్తుందో గారెలు. ఈ గారెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. బొబ్బర గారెలు మా అమ్మ బాగా వేస్తుందన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత తీసుకోవాలి. చూడండి బాగా వేగిస్తుంది నూనెలోనే. చాలా టేస్ట్ అయితే ఉంటాయన్నమాట ఈ బొబ్బర గారెలు. మేము సొంతంగా పండించిన బొబ్బర్లు మేము ఇలా అయితే గారెలు అయితే వేసుకుంటున్నాము. చూడండి ఇలా బాగా వేగాలి. వేగితే టేస్ట్ అయితే మంచిగా ఉంటుందన్నమాట. చూడండి ఏ విధంగా వేపుతుందో మా అమ్మ. వేగిన తర్వాత ఇలా తీసుకోవాలి గరిటెతోటి. చాలా బాగున్నాయి గారెలు, మంచి కలర్ వచ్చాయన్నమాట. అలాగే బూరెలు కూడా వండిందనమాట. చూడండి చూపిస్తాను. బూరెలు కూడా చాలా ఎక్కువ వండింది బూరెలు. ఇవి బొబ్బర బూరెలు అనమాట. ఇలాగా గ్రైండ్ పెట్టుకొని ఇలా ఉండలు అయితే తయారు చేసుకోవాలన్నమాట బూరెలకి. చూడండి నేనైతే తయారు చేస్తున్నాను ఉండలు. ఇలా ఉండలు తయారు చేసుకొని ఇలా బొబ్బర రుబ్బులో అయితే కలుపుకొని బూరెలు నూనెలో అయితే వేగించుకోవాలి. ఇదిగో మా అమ్మ అయితే వేస్తుందన్నమాట బూరెలు. చూడండి బొబ్బర బూరెలు ఎన్ని వండిందో. ఇలా తీసుకోవాలన్నమాట బూరెలు. ఇవి ఇలా వండిన తర్వాత మనం మొదటగా వంట చేసుకున్న ఈ బూరెలు, గారెలు, అన్నం ఇలా మనం మూలనైతే పెట్టుకొని దండం పెట్టుకోవాలన్నమాట. మేమైతే ఈ విధంగా పండగ అయితే చేసుకుంటున్నాం. చూడండి ఏ విధంగా పెట్టిందో మా అమ్మ. అన్ని రకాల ఇలా మూలన అయితే పెట్టింది. తర్వాత మా ఊర్లో వీధిలో అయితే ఒక వేప చెట్టు వేసుకొని ఆ వేప చెట్టు దగ్గర ఇక్కడ ఆ వీధిలో ఉన్న అందరూ దండం పెట్టుకుంటామన్నమాట. మేమైతే చూడండి చెట్టు వేసుకున్నాము, వేప చెట్టు. ఇది ఒక ఆచారం అన్నమాట మాకు. మా విలేజ్లో అయితే ఈ విధంగా చేస్తారనమాట పండగ. చూడండి ఈ విధంగా చేస్తున్నారు. ఈ చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసుకొని అప్పుడు ఆ చెట్టు దగ్గర మనం పూజించుకోవాలన్నమాట. చూడండి మా వాళ్ళందరూ ఈ చెట్టు దగ్గర, ఈ వేప చెట్టు దగ్గర మేము పూజించుకుంటామన్నమాట ఈ తల్లిని. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేసుకుంటాం మేము. నేనైతే ఈ తల్లికి అయితే దండం పెట్టుకుంటున్నాను. చూడండి పసుపు, కుంకుమ ఇలా అన్నీ పెట్టుకొని మనం ఫస్ట్ తీసుకున్న అన్నం ఉపారంగా తెచ్చుకొని ఫస్ట్గా ఈ తల్లికి అయితే మనం నైవేద్యంగా పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం వండుకున్న గారెలు, బూరెలు, ఇలా పళ్ళు, అన్నం మొత్తం ఈ తల్లికి అయితే మనం ఫస్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని పసుపు కుంకాలతో మనం పూజించుకోవాలి. మనం అందరం క్షేమంగా ఉండాలి. అలాగని దండం పెట్టుకోవాలన్నమాట ఈ తల్లి దగ్గర. ఈ అమ్మవారు మంచిగా అందరినీ చూస్తారనమాట ఇలా దండం పెట్టుకోవడం వల్ల. చూడండి మా వాళ్ళైతే అందరూ ఈ తల్లి దగ్గర ఇలా పూజ చేసుకుంటున్నాం అన్నమాట. అందరూ ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ, వీధి వాళ్ళందరూ ఒక దగ్గర అయితే ఇలా పండగ అయితే చేసుకున్నాం మేము. కొంతమంది అయితే చీరలు, కోళ్ళు ఇలా ఈ తల్లికి అయితే కోసుకుంటారనమాట. ఏ విధంగా మనం మొక్కుకున్నామో ఆ విధంగా మనం ఈ తల్లికి మనం సమర్పించుకోవాలన్నమాట. చీరలు పెట్టుకున్న వాళ్ళు చీరలు, కోళ్ళు కోసుకున్న వాళ్ళు కోళ్ళు, ఇలా ఏమనుకుంటే అవి చెయ్యాలి అన్నమాట ఈ తల్లి దగ్గర. ఈ తల్లి అయితే మంచి మహిమగల తల్లి, నూకాలమ్మ తల్లి. అదే మనకైతే పొంగు జల్లడం ఇలాంటివి రాకుండా ఈ తల్లికి మొక్కుకుంటే అంతా ఆరోగ్యంగా ఉండాలని ఈ తల్లిని పూజిస్తారన్నమాట మా వాళ్ళైతే. చూడండి అందరూ పళ్ళు, పలహారాలు అన్నీ పెట్టి ఈ తల్లికి అయితే
బాగా నమస్కరించుకొని పూజించుకుంటారన్నమాట. ఈ తల్లి మంచిగా అందరినీ చూస్తారు. చూడండి ఈ వేప చెట్టు దగ్గరే అందరూ పూజిస్తాము మేమైతే. ఇలా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ, అలాగే ఊర్లో వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పూజ చేసుకుంటారన్నమాట. చూడండి మేమైతే ఈ విధంగా ఈ నూకాలమ్మ తల్లి అమ్మవారిని అయితే మేము ఈ విధంగా పూజించుకున్నాం అన్నమాట తల్లిని. ఫ్రెండ్స్ మన వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగా పండగ అయితే జరుపుకున్నాము. మీ విలేజెస్లో ఎలా అయితే పండగ చేసుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మేమైతే ఈ విధంగా పండగ చేసుకున్నాము. నైటు చాలా బాగా జరిగింది పండగ. అందరూ ఇలా పూజించుకున్నాం అన్నమాట తల్లిని, నూకాలమ్మ తల్లిని. చూడండి ఎంత బాగా పండగ జరిగిందో. మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా పండగ చేసుకున్నట్లయితే మీ ఊర్లోనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన సంజనారెడ్డి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి హారతి, సాంబ్రాణి పొగ ఏ విధంగా ఇస్తున్నారో, పూజ అయిపోయాక ఈ విధంగా అయితే చేస్తారన్నమాట తల్లికి. చాలా బాగా చేశారు పండగ. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు అన్నమాట పండగ. నాకు నచ్చింది. ఈ విధంగా అయితే చేశారు పండగ. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మన వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఉంటాను, బాయ్.